యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచాలకులని మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు. జనుముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు జరిగించు రక్షణ ప్రణాళికను ప్రవక్త అయిన యెషయా తెలియచేస్తూ ఈ మాట ఇక్కడ సెలవీయడము జరిగింది. ఐశ్వర్యం అంటే డబ్బు, పేరు, ప్రఖ్యాతి మాత్రం కాదు. ఒకవేళ ఇది లోక సంబంధమైనవి, ఇవి చెరిగిపోవచ్చు. కానీ రక్షణ అన్న ఐశ్వర్యము దేవుడు మనకు అనుగ్రహించును, తృప్తి అను ఐశ్వర్యమును దేవుడు మనకు అనుగ్రహించును, బలము అను ఐశ్వర్యమును దేవుడు మనకు అనుగ్రహించును. ఇవి ఎన్నడూ కూడా చెరిగిపోవు, ఇవి అన్నీ కూడా పాడిపోవద్దు. దేవుడు ధనవంతుడై ఉండి కూడా నీవు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలనని నీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. నేడు నీవు దేవుని ప్రేమించుము, ఆయన నీకు ఆధ్యాత్మికమైన ఐశ్వర్యమును, ఎన్నడూ చెరిగిపోని ఐశ్వర్యమును నీకు అనుగ్రహించు. దేవుని విశ్వసించిన నీవు ఎన్నడూ గొప్పగా దీవింపబడు. అప్పుడు నీవు దేశం యొక్క ఉన్నత స్థలములో నిన్ను దేవుడు ఎక్కించు. దేవుని యొక్క కృపా కనికరము కాపుదల నీకు మెండుగా ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.